ప్రజెంట్ జనరేషన్‌లో భార్యాభర్తల మధ్య బాండింగ్ అనేది ఎలా ఉండాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనతోటి ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ వీణా గారు. నమస్తే మేడం. నమస్తే జాకీర్. ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? చాలా మంచి టాపిక్. ఈ జనరేషన్కి నిజంగా ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ క్వశ్చన్ వేసావు. భార్యాభర్తల రిలేషన్ అనేది ఎలా ఉండాలో ఒక స్టోరీ, రియల్గా జరిగిన ఒక స్టోరీ చెప్తా జాకీర్. ఇద్దరు, ఓకే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా రోజులుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ లైఫ్ హ్యాపీగా వెళ్తున్న సందర్భంలో అనుకోకుండా వాళ్ళ లైఫ్లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ భార్య కళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఓకే. ఆ కళ్ళు కోల్పోయినప్పుడు ఈ హస్బెండ్, అరే ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య గుడ్డిదైంది, ఇప్పుడు నిజానికి ఆమెకు నా అవసరం నిజానికి ఇప్పుడు ఉంది అని చెప్పేసి ఒక భర్తలాగా కాకుండా తల్లిలాగా తండ్రిలాగా ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు తనను ఒక చిన్న పాపలాగా చూసుకుంటూ చాలా సేవలు చేస్తాడు. ఆ అమ్మాయి నిజానికి అక్కడ చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా అన్ని రకాలుగా మంచిగా ఉంటే కూడా పక్కన ఎవరో అందమైన వాళ్ళు కనిపిస్తున్నారని చూసే ఈ సొసైటీలో కూడా తను నన్ను ఇంత అద్భుతంగా చూసుకుంటున్నాడు, ఒక అమ్మలాగా నాన్నలాగా చూసుకుంటున్నాడు, నేను ఎంత అదృష్టవంతురాలని నిజానికి ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి. కానీ అక్కడ అలా జరగలేదు. అంత బాగా చక్కగా చూసుకుంటున్నప్పటికి కూడా ఆమెకి ఎక్కడో ఒక వెలతి, నేను ఓకే. ఇంకా ఏదో అసలు పొందలేకపోతున్నా, నేను ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నా అని చెప్పేసి చాలా బాధపడడం తన భర్తకు అర్థమైపోయింది. అప్పుడు తను ఆలోచిస్తున్నాడు, అరే నేను ఇంత ప్రేమ చేసినా తను ఎక్కడో వెలితితోటి బాధపడుతుంది, నేను ఇంకా ఏమి ఇవ్వగలుగుతా, నా ప్రేమను ఇంకా ఏ విధంగా చూపించుకోగలుగుతా అని ఆలోచన మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాత తనకి కూడా యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఇద్దరు కళ్ళు కోల్పోవడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే ఒక ఆర్గనైజేషన్, ఎన్జిఓ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక మనిషికి కళ్ళు ఇవ్వడానికి, డొనేట్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నారు, అది మేము ఇస్తాం, మీలో ఎవరికి కావాలి అని అడిగేసరికి తన భర్త చెప్తాడు, నా భార్యకి ఆ కళ్ళని డొనేట్ చేయండి, తను నన్ను బాగానే చూసుకుంటుంది అని చెప్పేసి ఇద్దరికి అవకాశం ఉన్నా కూడా ఆ కళ్ళని తన భార్యకు పెట్టించడం జరుగుతుంది. ఓకే. అప్పుడు ఆ భార్య అన్ని రోజుల చీకట్లో నుంచి ఒక్కసారిగా ఈ ప్రపంచం చాలా అద్భుతంగా, వింతగా, కొత్తగా కనిపించేసరికి ఆమెలో భావాలు మార్పు రావడం జరుగుతుంది. నిజానికి ఆమె గుడ్డిదైనప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆయన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఎన్ని సేవలు చేసిండో తను ఎక్స్పెక్ట్ చేస్తాడు, నా భార్య కూడా నన్ను ఇంత చక్కగా చూసుకుంటదేమని. ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా కామన్ థింగ్ కదా. సో తన హస్బెండ్ కూడా అదే అనుకుంటాడు, నా భార్య ఇప్పుడు నన్ను చాలా చక్కగా చూసుకుంటదని. ఎందుకు అంటే దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళ లవ్ మ్యారేజ్ తనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈయన చక్కగా చూసుకున్నాడు కాబట్టి తను కూడా అదే విధంగా చూసుకుంటదేమో అని ఒక చిన్న ఆశ ఈ హస్బెండ్ లో ఉంది. కానీ అక్కడ రివర్స్ అయిందన్నమాట. ఏంటి అని అంటే అన్ని రోజుల అంధకారంలో ఉండి ఒక్కసారిగా ప్రపంచం చూసేసరికి అప్పుడు తన భర్త చేసిన సేవ గుర్తుకు రాలేదు, తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం కూడా మర్చిపోయి ఈ గుడ్డివాన్తో నేను లైఫ్ లీడ్ చేయాలా అనే ఒక నెగటివ్ థాట్ అమ్మాయి మనసులో వచ్చేసింది. సో తను ఏం చేసింది, ఈయనకు సేవ చేయడం పట్టించుకోవడం మానేసి బయట ఆ ప్రపంచాన్ని, వివిధ రకాల అందాలను చూడడానికి బయట తిరగడాలు, మామూలుగా వెళ్ళడాలు అన్నీ చేస్తూ తన భర్తను నెగ్లెక్ట్ చేసేసింది. అయినా కానీ భర్తకి భార్య అంటే చాలా ప్రేమ. ఏ ఒక్క రోజు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నాతో ఉండట్లేదని ఒక్కసారి కూడా క్వశ్చన్ వేయలేదు. అలా వెళ్తున్న టైంలో వేరే అట్రాక్టివ్స్కి ఆమె అట్రాక్ట్ అయ్యి అలా వెళ్తున్న సందర్భంలో అనుకోకుండా ఒకరోజు ఈ కళ్ళు ఎవరైతే డొనేట్ చేశారో ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అమ్మాయికి కలవడం జరుగుతుంది. అప్పుడు హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కాకపోతే వాళ్ళు అడుగుతారు, ఏంటి మీ హస్బెండ్ ఇంట్లో ఉండి మీరేంటి ఇక్కడ అనదర్ పర్సన్ తోటి తిరుగుతున్నారని అడిగేసరికి, ఆ గుడ్డివాన్ తోటి ఎవరు ఉంటారు, నా లైఫ్ నేను కొత్తదనం కోరుకుంటున్నా, నాకు కొత్త లైఫ్ కావాలి, అవసరం లేదని చెప్పేసి వాళ్ళతో చెప్పేసరికి ఆర్గనైజేషన్లో ఉన్న పర్సన్ కోప్పడతారు, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు అసలు ఆడపిల్లవేనా, ఈ కళ్ళు ఎవరు డొనేట్ చేస్తే రాలేదు, నీకు ఇవ్వడానికి ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసుకొని మీ హస్బెండ్ నీకు ఈ కళ్ళు ఇచ్చారు, ఈ రోజు నువ్వు ఎవరైతే ఈ ప్రపంచంని చూస్తున్నావు కదా, ఈ కళ్ళు ఎవరు డొనేట్ చేసినవి కావు, అవి నీ సొంత, నీ భర్త అని చెప్తే అప్పుడు తను రియలైజ్ అవుతుంది. నిజంగా అక్కడే ఆ క్షణమే ఆమె ఏడవడం మొదలు పెడుతుంది. ఇంకా తనకు చెప్తుంది సారీ అని చెప్పేసి, ఈమె ఎవరికైతే అట్రాక్ట్ అయిందో ఆ పర్సన్కి చెప్పేసి, ఇంకా సారీ అనుకోకుండా ఒక సిచ్యువేషన్ వచ్చి నేను రియలైజ్ అవుతుంది. వెంటనే ఆన్ ద స్పాట్ వాళ్ళ హస్బెండ్ దగ్గరకు వచ్చేస్తుంది. హస్బెండ్ దగ్గరకు వచ్చేసి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది, క్షమించండి,
మీరు ఇంత ప్రేమని మీ ప్రేమను మీరు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేశారు, కరెక్ట్ చూపించారు. అది ఇంకా చెప్పడానికి కూడా లాస్ట్కి మీ ఒంట్లో భాగమైన మీ కళ్ళను కూడా నా కోసం ఇచ్చారు. కానీ నేను ఒక మూర్ఖురాలిలాగా అంటే ప్రజెంట్ ఏంటి అని అంటే మనుషులు చూపిస్తున్న ప్రేమని మర్చిపోయి ఎన్నో ఆకర్షణలు మనకు ప్రతి నిత్య జీవితంలో ఎదురైతూనే ఉంటాయి. కానీ చూపించే వ్యక్తిని కాదనుకొని ఈ బయట ఉన్న అట్రాక్షన్కి అట్రాక్ట్ అయిపోయి నేను మీ ప్రేమని నోచుకోలేకపోయినా నేను చాలా తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. ఈయనకైతే చాలా ఇష్టం కదా, తను ఓకే ఎక్స్క్యూజ్ చేస్తాడు. ఈమె పశ్చాత్తాపడి వాళ్ళ లైఫ్ అప్పటి నుంచి హ్యాపీగా ఉంటుంది. ఓకే, మొత్తానికి హ్యాపీ ఎండింగ్ అయితే ఉంది. హ్యాపీ ఎండింగ్ ఉంది. జాకీర్, ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రేమించిన ఇద్దరు వ్యక్తుల మధ్య మనిషికి నచ్చింది ఇవ్వడం వేరు, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి తన శరీరంలోని భాగాలను కూడా ఇచ్చేంత ప్రేమ. అంటే ఇక్కడ ఒక మనిషికి నచ్చిన వస్తువునే కాదు, త్యాగం చేయడానికి కూడా చాలా మంది కోపాలు తాపాలు పడుతూ ఉంటారు. కానీ ఆ కోపాలు తాపాలు శాశ్వతం కాదు, క్షణిక ఆవేశం వచ్చేటి. కానీ ఒక మనిషి పైన ఎక్స్ప్రెస్ చేయాలంటే చాలా పేషెన్సీ ఉండాలి, త్యాగం చేసే అంత హార్ట్ఫుల్ లవ్ ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు రావు. ఈ సొసైటీకి కూడా చాలా యూస్ఫుల్. సో ఇప్పుడున్న భార్యాభర్తలందరికీ చెప్పేది ఏంటి అని అంటే, ఒక షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు చాలా చీరలు నచ్చుతాయి, ఒకటి కాగానే ఇంకొకటి తీసుకున్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అలా కాదు. లైఫ్లో పర్సన్ ఒక్కరే ఉంటారు. ఆ ఒక్క పర్సన్ తర్వాత చాలా అట్రాక్ట్ చేసేసి వస్తాయచ్చు, కానీ ఒంటి మీద ఒక రోజు కట్టుకునే చీరలా కాదు, వేసుకొని విప్పేసే డ్రెస్ లాగా కాదు. ఇక్కడ ఈ స్టోరీలో వాళ్ళ వైఫ్ ఇలాంటి క్యారెక్టర్ ఉంది, కానీ రియల్ లైఫ్లో చాలా మంది భార్యలకు ఉండొచ్చు, భర్తలకు ఇలాంటి హ్యాబిట్స్ ఉండొచ్చు. అవి శాశ్వతం కాదు. మన కోసం మనం నమ్మిన ఒక పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ కోసం మనం లాస్ట్కి ప్రాణం ఇచ్చేంత త్యాగం చేసే అంత ప్రేమ ఉండాలి తప్పితే గొడవల పడి దూరం అవ్వాల్సిన అవసరం లేదని నేను ఇచ్చే సజెషన్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా వ్యూవర్స్కి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.